మీరు ఎప్పుడు అందరూ మీట్ అయ్యి వద్దాం అనుకున్నా రండి, నాకు ఫోన్ చేయండి ముందు ఉంది. ఎవరు ఎగ్జైటింగ్లో వాళ్ళైతే ఉన్నారో నచ్చినట్టుగా మేడంతో అయితే సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇన్నేళ్ళ తర్వాత మేడం గారిని కలవడం అయితే నార్మల్. చక్కగా మీట్ అయిన తర్వాత అందరం వచ్చేసి అయితే హోటల్కి అయితే వెళ్ళాము. హోటల్లో కూడా చక్కగా ఎంజాయ్ చేసాం అన్నమాట అందరం కూడా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డిపిడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజైతే ఒక స్పెషల్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా ఒక 13 సంవత్సరాల తర్వాత అయితే మా చిన్నప్పటి టీచర్ అండి, అంటే మేము చదువుకునే ఒక 5th క్లాస్ 3rd క్లాస్ చదివే టైంలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ మేడం గారిని అయితే ఈరోజైతే మేమైతే మీట్ అవ్వడమే జరుగుతుంది. అసలు మెమొరబుల్ డే అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజైతే నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత మేము వెళ్ళమంటే అది చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు కూడా. ఎందుకంటే విత్ మా ఫ్రెండ్స్తో సహా ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ అయితే ఉన్నాము. అందరం కూడా మేమైతే మేడం గారిని అయితే మీట్ అవుదామని వెళ్తున్నాము. మేము 5th క్లాస్ చదివేటప్పుడు మేడం గారు ఉన్నారు. మేము 6th 7th చదివేటప్పటికి మేడం గారే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయారు. ఇప్పుడు మా 10th అయ్యి అయితే ఒక 5 years అవుతుంది. మాకు సుమారుగా 10th ఇంటర్ డిగ్రీ సంథింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వెళ్తున్నాము. అసలు ఎంత ఎగ్జైటింగ్ ఉందో మేము అసలు ఫీల్ అవుతున్నాము. చాలా అంటే చాలా సంవత్సరాల తర్వాత మేడం గారిని మేమైతే మీట్ అవుతున్నాము. అసలు ఇప్పుడు చిన్నప్పుడు చూసారు మేడం గారు, మేము ఇప్పుడు పెద్ద అయిపోయాం, గెడ్డలు అన్నీ చాలామంది పెద్దలు అయిపోయాం అందరం కూడా. ఒకరు 23 years 22 years అబవ్ ఉన్నప్పుడు అందరం కూడా మేమైతే ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఒక మెమొరబుల్ డేట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వీడియో ప్రత్యేకంగా షూట్ చేయడం గల కారణం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక లైఫ్లో అనేది ఆ స్కూల్ డేస్ మెమొరీనే ఉంటుందండి. అందు గురించి ప్రతి ఒక్కరికి కూడా టచ్ అవుతుంది వీడియో, అందు గురించి షూట్ చేయడమే జరిగింది. మీరు కూడా మీ చిన్నప్పుడు మేడం గారిని కలిసి ఉండేలా ఉంటే మీ హ్యాపీనెస్ కూడా నా కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మీరైతే చేయండి. నేనైతే మంచి మంచి కామెంట్స్ నేనైతే వెతికైతే ఏది బెస్ట్ కామెంట్ అనిపించేలా ఉంటే దాన్ని అయితే నేనైతే పిన్ చేస్తానని పక్కాగా మాట ఇస్తాను. మంచి కామెంట్స్ పెట్టండి, పక్కాగా నేనైతే పిన్ చేస్తాను మంచి కామెంట్లు నేనైతే. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనమైతే మాట్లాడుకుందాం. సో అక్కడికైతే వెళ్ళిపోతాం. సో మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఫైనల్లీ మేడం గారి ఇంటికైతే వచ్చేసాం. మేడం గారు అయితే మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం ఏం చెప్తారు. ఎప్పుడు అందరూ మీట్ అయ్యి వద్దాం అనుకున్నా రండి, నాకు ఫోన్ చేయండి ముందు ఉంది. ఒకవేళ అక్కడ మీ చాలా రోజుల తర్వాత మేడం గారిని అయితే కలవడం అయితే జరగడం వల్ల ఒక్కొక్కరు ఫోన్లు అయితే ఖాళీ లేవు, సెల్ఫీలు చాలామంది తీసుకుంటున్నారు నచ్చినట్టుగా. ఇంకెవరు ఎగ్జైటింగ్లో వాళ్ళైతే ఉన్నారు. ఏదావని అండి నిజంగా చెప్తున్నాను, ఆడవాళ్ళు ఎక్కడ ఉంటే ఇంకా ముచ్చట్లో పెట్టుకుంటారు నచ్చినట్టుగా మాట. ఇంకా ఈసారి ఎప్పుడైనా బయట అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత మేడం గారిని కలిసామని చెప్పేసి అంటే మాకు తోచినంతగా మేమైతే మేడం గారిని అయితే సన్మానం చేద్దామని చక్కగా అవైతే కొన్ని ఐటమ్స్ అయితే తేవడం జరిగింది. ఎనీవే ఇలాగ మేడం గారిని అయితే సన్మానం చేయడం మాకు అంటే నిజంగానే చెప్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఒకటి చెప్తానండి, ఎప్పుడైనా సరే మనకి విద్య నేర్పినట్టు గురువు గారు ఎప్పుడు కూడా మనమైతే అస్సలు మర్చిపోకూడదు అనమాట. నిజంగా దయచేసి మీరు కూడా ఒకసారి ఎలా ఎవరైనా చిన్నప్పటి గురువులో ఉంటే ఒకసారి మీరైతే మీట్ అవ్వండి. ఆ హ్యాపీనెస్ అనేది నార్మల్గా ఉండదు, నిజం చెప్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనమాట. అది నేను మాటల్లో చెప్పలేను. నిజంగా నాకు తెలిసి చాలామంది కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ఇలాంటిది. నేనైతే మేడం గారిని అలా చూస్తూ అలా ఉండిపోయాను అసలు నిజంగా. అంతే. ఎనీవే ఒకసారి మేడం గారిని అయితే సన్మానం చేసేద్దాం. మనకు తోచినంతగా మేమైతే సన్మానం చేయడం జరిగింది. అయితే చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు, అదేంటి ఎలిమెంటరీ స్కూల్ మేడం గారిని అంతా ఇది అవ్వడం అదే మీట్ అవ్వడం అని అనుకుంటారు. అయితే ఇక్కడైతే ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉందండి. మాకు ఎందుకంటే మేడం గారు అంత ఎక్కువ కనెక్ట్ అయ్యారంటే, మేము 4th క్లాసు చదివేటప్పటికి మేడం గారు అయితే అప్పుడే మేడం గారికి గవర్నమెంట్ జాబ్ రావడం, మేడం గారు ఫస్ట్ పోస్టింగ్ కూడా మా ఊరికే వచ్చి మా బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అనమాట. అందువల్ల మేడం గారు అయితే మమ్మల్ని అసలు మర్చిపోలేరు, మేము కూడా అసలు మేడం గారిని అయితే మర్చిపోలేము. ఈవెన్ ఇందులో చూసుకుంటే మేడం గారి మ్యారేజ్కి కూడా మేమైతే చిన్నప్పుడు అయితే వెళ్ళడం అయితే జరిగింది.
అసలు చెప్పాలంటే నిజంగా మేడం గారు అయితే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లాగే చక్కగా మాతోనైతే మింగిల్ అయిపోయి ఉండేవారు. అదేవిధంగా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా కూడా మమ్మల్ని అయితే ఇన్వైట్ అయితే చేయడం అయితే జరిగేది ఎప్పుడు కూడా ఆ టైంలో. ఏంటైనా ఎందుకు మీరు రావడం మేడం మేము కూడా వచ్చామంటే మళ్ళీ ఏదో మళ్ళీ మీకు గుర్తున్నారు కదా మేడం. నువ్వు సెల్ఫీ దిగా వస్తే నిమిషం రారా నువ్వు సారీ పడుతున్నారు ఊళ్ళోని ఆనందం వచ్చి ఎన్నో నువ్వు కూడా రా. వస్తాను ఒక్క నిమిషం. ఎనీవే ఈ విధంగా చక్కగా మేడం గారిని మేమైతే మీట్ అవ్వడమే జరిగింది. మాకు తోచినంతగా మేమైతే మేడం గారిని కొంచెం విష్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఇంకా టైం అయింది కదా, హోటల్కి అయితే వెళ్ళిపోదాం అయితే అన్నారు ఫ్రెండ్స్ అయితే. హోటల్కి అయితే వెళ్ళిపోదాం, అక్కడ వీడియో షూట్ చేద్దాం. చిన్న క్లిక్ అయితే తీసాను, అక్కడ చూద్దాం. లోపలికి అయితే వచ్చేసాము ముంతాజ్ హోటల్లోకి. ఆర్డర్ కూడా పెట్టాము. ముందుగా ప్లేట్లు అయితే పెట్టారు కానీ ఏంటి పెట్టి మినిమం ఒక 15 మినిట్స్ అవుతుంది. ఇప్పటికి వచ్చి ఇంకా వాళ్ళైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్కడు ఫోన్ మాట్లాడుకుంటున్నాను నచ్చినట్టుగా. ఇంకా ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్తో నిజంగా మెమొరబుల్ డేస్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటిది ప్రతి ఒక్కరు లైఫ్లో కూడా ఎలాంటి మెమొరబుల్ డేస్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఎనీవే ఇవాళ వీడియో అయితే ఇది నిజంగా మరీ ఎక్కువ ల్యాగ్ అయితే చేయను. ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అదే మాత్రం ఇద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే చూస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఎలాంటి హార్ట్ టచింగ్ అనేది ఉంటుంది, మెమరీస్ అని స్కూల్ డేస్ అనేది. అక్కడైతే చాలా మేమైతే మాట్లాడుకున్నాం కానీ వీడియో షూట్ చేయలేకపోయినాం. ఇంకా మేడం గారితో మేము మాట్లాడడము, ఆ ముచ్చట్లు ఎట్టుకోవడం సరిపోయింది ఇంకా. సో అందువల్ల కొన్ని క్లిప్స్ అయితే మేమైతే మిస్ అయితే అయ్యింది. ఎనీవే చాలా అంటే నిజంగా చాలా అయితే ఎంజాయ్ చేశాను. వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మర్చిపోకుండా మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మన బాబు డీపీడీ అఫీషియల్ అనే ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలిసిందేగా మన ఛానల్ అయితే మన కల్చర్ సంబంధించిన ప్రతి వీడియో కూడా మన ఛానల్ అయితే మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి మంచి హెచ్డి వీడియోస్తో మనమైతే వీడియో అయితే షూట్ చేయడమే జరుగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఉంటా. నేను మీ బాబు డీపీడీ అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.